శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్. మా వద్ద టేక్వుడ్ మంచాలు, రోజ్వుడ్ మంచాలు, సోఫాలు, డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును. కస్టమైజ్డ్ సోఫాలు, మంచాలు మా ప్రత్యేకత. బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు. శ్రీ అలంకార్ ఫర్నిచర్స్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, నాయుడు అపార్ట్మెంట్ వద్ద, బ్యాంక్ కాలనీ, నర్సీపట్నం. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం. మతోన్మాది టీచర్పై చర్యలు తీసుకోవాలి, హిందూ ధార్మిక సంఘాలు డిమాండ్. ఇద్దరు విద్యార్థులు బొట్టుతో వచ్చినందుకు తీవ్రంగా కొట్టాడని ఆరోపిస్తున్న హిందూ ధార్మిక సంఘాలు. స్కూల్లోకి విద్యార్థులు బొట్టు, గాజులతో రాకూడదని ఆంక్షలు విస్తున్న మతోన్మాది టీచర్ విద్యార్థులను మతం పేరుతో హింసిస్తుంటే మాత్రం చోద్యం చూస్తున్న ప్రధానోపాధ్యాయులు. అనకాపల్లి జిల్లా ఎస్. రాయవరం మండలం దార్లపూడి ప్రభుత్వ హైస్కూల్లో మతోన్మాది టీచర్ యొక్క ఉన్మాదం బరితెగించింది. స్కూల్లోకి విద్యార్థులు బొట్టు, గాజులతో రాకూడదని ఆంక్షలు విధించాడు. ఎవరైనా అలా వస్తే బడిత పూజ చేస్తున్నాడు. నిన్న మొన్న కూడా ఇద్దరు విద్యార్థులు బొట్టుతో వచ్చినందుకు తీవ్రంగా కొట్టాడని హిందూ ధార్మిక సంఘాలు చెబుతున్నారు. విద్యార్థులను మతం పేరుతో హింసిస్తుంటే ప్రధానోపాధ్యాయులు మాత్రం చోద్యం చూస్తున్నారు, మండిపడ్డారు. వచ్చినప్పటికీ ఇన్ని చైన్లు కడియాలు తీసుకొచ్చి 2 బ్యాచ్ల కింద ఉన్నారని చెప్తుంటే మనం ఏంటి చెప్తామండి? బ్యాచ్లు ఉంటాయండి. చేస్తారు మరి మేడం తెలియదు. మీటింగ్ లో ఉన్నారు, మేడం లేరు. ఇష్యూ జరిగిందని ఆవిడకి ఉదయం చూస్తేనే కానీ తెలియదు. తప్పు చేసినా సరే మనం క్షమించే గుణం మనలో ఉంది. అవును సార్, అంతే కదా. మరి క్షమించే గుణం ఉందంటే అందువల్లనే మనం ఏంటంటే అనగారిపోతున్నాం అనమాట. క్షమించే గుణం ఉన్నది కాబట్టి సరే. తీయడం అయితే డిపెండ్ చేసుకుందాం అంటే పేరెంట్స్ తీసుకొచ్చి జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మన దార్లపూడి ఎస్. రాయవరం మండలం దార్లపూడి గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్లోని చిన్నపిల్లల మీద, అంటే యశ్వంత్ అలాగే సిద్ధు అనే పిల్లల మీద, 10th క్లాస్ చదువుతున్న పిల్లల మీద ఒక ఇంగ్లీష్ టీచరు, ఆయన పుట్టిగా క్రిస్టియన్, అలాంటి టీచరు ఆయన పిల్లలు బొట్టు పెట్టుకొని అలాగే స్కూల్లోకి తాళ్ళు, దేవుడి తాళ్ళు కట్టుకొని వచ్చినా సరే, సాంప్రదాయంగా తయారై వచ్చినా సరే ఆ బొట్టు చెరుపుతారా లేదంటే కొట్టమంటారని చెప్పేసి దారుణంగా ప్రవర్తిస్తూ గత కొన్నాళ్లుగా ఈ సంఘటన జరుగుతుంది. అయితే నిన్న జరిగిన సంఘటన అంటే ఈ యశ్వంత్ అలాగే సిద్ధు అనే పిల్లల మీద, ఇద్దరు పిల్లల మీద బొట్టు పెట్టుకొని వచ్చారని చెప్పేసి చాలా దారుణంగా కొట్టారు ఆయన్ని, ఆ కుర్రాళ్ళిద్దరిని కూడా. ఎంత దారుణంగా కొట్టారంటే ఆ దెబ్బలు ఇద్దరు కూడా ఏదో గొడవ ఆడుకొని పెద్ద కొట్టుకుంటే ఏ విధంగా ఉంటాయో అంత దారుణంగా పిల్లల్ని కొట్టడం వల్ల పిల్లలకి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అయితే ఈ విధంగా ఆ టీచర్ గారు ఎంత కిరాతకంగా ప్రవర్తిస్తున్నారంటే ఒకసారి ప్రతి హిందువు కూడా ఆలోచించవలసిన విషయం ఇది. మిగతా చాలా మంది హిందూ టీచర్లు ఉన్నారు ఈ స్కూల్లోని, కానీ ఏ హిందూ టీచర్ కూడా నా ధర్మం ఇలాంటిది లేదంటే నేను ఇలాంటి అని చెప్పేసి ఎప్పుడు కూడా చెప్పరు కూడా. ఎందుకంటే అన్ని సమానమైన భావనలో మన వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది. కానీ ఈ టీచర్ ఉద్దేశం కాదు. ప్రతి క్లాస్ లో కూడా సబ్జెక్ట్ తక్కువ, ఆయన చెప్పే బైబిల్ వాక్యాలు ఎక్కువ. అందువల్ల చాలా దగ్గర ఎంక్వైరీ చేసాం. ఈయన ఇంతకు ముందు గుడివాడలో చేశాడు, అక్కడ కూడా ఎంక్వైరీ చేసాం. అంతకుముందు ఏటుకొప్పలో చేశారు, అక్కడ కూడా ఎంక్వైరీ చేసాం. ఎక్కడ చేసినా సరే ఈయన బుద్ధి అలాంటిదే. పిల్లల్ని బొట్టు పెట్టుకొని వచ్చినా సరే లేదంటే ఇంకో విధంగా తయారు వచ్చినా సరే ఆయన్ని కొట్టడం కానీ లేదంటే హింసించడం కానీ చేస్తుంటారు. అందువల్ల ఇలాంటి టీచర్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎంఈఓ గారికి అలాగే సిఐ గారికి అందరికీ కూడా కంప్లైంట్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ మా ఆర్ఎస్ఎస్ వాళ్ళు అలాగే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, సమరస్త సేవా ఫౌండేషన్ వారు అలాగే ఇంకా చాలా హిందూ సంస్థలు యువతలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు
ఆ టీచర్లు కానీ హెచ్ఎం కానీ మాకు సారీ చెప్తూ ఈసారికి క్షమించండి అని చెప్పేసి బతిమాలుతున్నారు. అయినా సరే ఇలాంటి సంఘటనలు చాలా స్కూల్లో జరుగుతున్నాయి, ఎప్పటికప్పుడు జరుగుతున్నాయి. ఈ సంఘటన ఇక్కడ ఆగకూడదని చెప్పేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మా హిందూ సంఘాల నుంచి అందరూ కూడా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. Yeah.